హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది ఫుడ్ మీడియా తెలుగు. ఈరోజు మన ఛానల్లో ఒక 1/4 కిలో సేమియా తోటి సింపుల్గాను టేస్ట్గాను స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్లో ఉంచుకోండి. మనం వేసే వీడియోలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి పోసుకుందాం. నెయ్యి హీట్ అయిన తర్వాత కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుందాం. జీడిపప్పు వేసుకొని ఈ నెయ్యిలో లైట్గా వేయించుకుందాం. జీడిపప్పు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్ష కొంచెం వేసుకుందాం. ఇవి కూడా కలిపి లైట్గా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ రెండు ఫ్రై చేసుకొని దీంట్లో ఒక 4 ఏలక్కాయని ఈ విధంగా ఓపెన్ చేసి ఇందులో ఉన్న గింజలు ఒక 4 ఏలక్కాయ గింజలు ఈ విధంగా తీసేసుకొని దీన్ని కూడా ఈ నెయ్యిలోనే వేసేద్దాం. దీంట్లోనే 1/4 కిలో సేమియా యాడ్ చేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒక 2 నిమిషాలు ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే జరగాలి. మనకి సేమియా స్వీట్ కలర్ రావడానికి కోసం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాము. దీంట్లోనే కొంచెం లైట్గా యాడ్ చేసుకొని కలుపుకున్నాం. నేను ఆరెంజ్ కలర్ యాడ్ చేశాను. మీరు కావాలంటే ఎల్లో యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ సేమియాలో నేను వేసిన జీడిపప్పు ఎండు ద్రాక్ష వెయిట్ అయితే జీడిపప్పు 25 గ్రాములు, ఎండు ద్రాక్ష 25 గ్రాములు, రెండు కలిపి 50 గ్రాములు వేసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలని యాడ్ చేసుకోవచ్చు. 2 నుంచి 3 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము. 1/4 కిలో సేమియా కాబట్టి 1/2 లీటర్ వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. మనం వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం అట్లా లైట్గా కలుపుకుంటూ ఉన్నాము. ఈ కండిషన్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాలు మూతేసి పెట్టేద్దాం. 2 నుంచి 3 నిమిషాలు అలాగే వదిలేద్దాము. ఆ తర్వాత ఓపెన్ చేసి చూసుకొని షుగర్ యాడ్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు అలాగే మూతేసి ఉంచాము. ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉందో చూసుకుందాం. నీట్గా వచ్చింది. ఇప్పుడు సేమియా ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని షుగర్ యాడ్ చేసుకుందాం. నీట్గా ఉడికిపోయింది. ఈ విధంగా నీట్గా సేమియా ఉడికిపోయిన తర్వాత 1/4 కిలో సేమియా వేసుకున్నాం కాబట్టి 300 గ్రాముల షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే 1/2 కిలో కూడా వేసుకోవచ్చు. మీడియంగా తినే వాళ్ళైతే 300 గ్రాములు కరెక్ట్గా ఉంటుంది. షుగర్ యాడ్ చేసి లైట్గా కలుపుకోవాలి. చిన్నగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కాస్త స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చిన్నగా కలుపుకుంటూ ఉండడం. ఈ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు ఈ విధంగా లైట్గా కలుపుకుంటూ ఉండడం. ఈ విధంగా తెల్లే కండిషన్ వచ్చిందంటే షుగర్ మొత్తం కరిగిపోయినట్టే.
మనకి సేమియా స్వీట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని ఒక 5 నిమిషాలు చల్లార్చేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుందాం. 5 నిమిషాలు చల్లారనిచ్చాము. ఇప్పుడు ఈ కప్పులోకి సర్వ్ చేసుకొని ఎలా ఉందో చూద్దాం. ఒక 5 నిమిషాలు చల్లార్చిన తర్వాత దీని కండిషన్ ఈ విధంగా ఉంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు సేమియా స్వీట్ అనేది. ఒక 10 నిమిషాల్లో చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్ కనుక వస్తే వాళ్ళకి ఒక 10 నిమిషాల్లో ఈ స్వీట్ చేసి పెట్టచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.